నిజంగానే స్వతంత్రం వచ్చినట్లా పోయినట్లా ఐఏఎస్ని దేశ చరిత్రలో ఎక్కడైనా సరే 26 మంది ఐఏఎస్ ఐపీఎస్ని పక్కన కూర్చోబెట్టారా? ఒక్క చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలోనే మొత్తం లోకేష్ గారి రెడ్ బుక్ ప్రకారమే వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టి వాళ్ళ స్వాతంత్రాన్ని హరిస్తున్న చంద్రబాబు గారి ప్రభుత్వమా కాదా? దీనిపైన ముందుగా కృష్ణరాజు గారు మాట్లాడండి. స్వతంత్రం వచ్చినట్లా పోయినట్లా గత 2 నెలలుగా సాగుతున్నటువంటి హింసాకాండ ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? సార్ ముందుగా అందరికీ శుభోదయం అండి. నమస్కారం. వేమన గారు అనేక వందల సంవత్సరాల క్రితమే అద్భుతమైన పద్యం చెప్పారండి. అల్ప బుద్ధి గలవానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగబొట్టు అని చెప్పి. అల్ప బుద్ధి గలవారు అధికారంలోకి వస్తే సమర్థులందరినీ కూడా వాళ్ళు వెళ్ళగొడతారు అనేది ఆ పద్యం యొక్క సారాంశం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్లు ఐపీఎస్ల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఎంత దారుణంగా ఉందంటే, వీరందరూ కూడా దాదాపు 11 మంది ఐఏఎస్లు 23 మంది ఐపీఎస్ అధికారులను దాదాపు 2 నెలలుగా జీతాలిస్తూ ఖాళీగా కూర్చోబెట్టారు. వారి పట్ల ఈ సమాజం అనుమానంతో చూసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది అత్యంత శోచనీయమైంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న జాతీయ జెండా ఆవిష్కరిస్తూ మరోసారి స్వాతంత్ర్యం వచ్చిందంటండి. ఇప్పుడు మన ఏపీకి నేనేమంటానంటే, ఆంధ్రప్రదేశ్ కు స్వాతంత్ర్యం రావటం కాదండి, మరోసారి అరాచక ఆటవిక పాలన ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ వచ్చింది. ఒక రాజకీయ పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒకసారి అంటాడు ఆయన, ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అంటాడు ఆయన. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాకు మొదలు అర్థం కాలేదు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే, రాజకీయ అన్ని విభాగాల్లో అన్ని రంగాల్లో రాజకీయాలను చొప్పించి తమ దారికి తెచ్చుకోవడం, తమ రాజకీయ అవసరాలను అన్ని రంగాల వారి ద్వారా నెరవేర్చుకోవడం అనేది బహుశా అయి ఉంటుంది. ఫలితంగా ఏమైందంటే, ఈ 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శాంతి భద్రతల పరిస్థితి అంటే క్షీణించిన పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు. ఏపీలో మాత్రమే నిత్యం హత్యలు, మానభంగాలు, దహనాలు, దాడులు, ఇది కాక ఇతరత్ర అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్ కు స్వాతంత్ర్యం రావడం ఏమిటండి? ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆటవిక గతకాలం నాటి ఆటవిక పరిస్థితులను ఎదుర్కొంటోంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో నాకు ఇంత అనుభవం ఉంది, నాకు అంత అనుభవం ఉందని చెప్పి చెబుతున్న వ్యక్తి, రాజకీయ పరిపాలన అందిస్తానని చెప్పిన వ్యక్తి, ఆయన తనయుడైతే ఒక రెడ్ బుక్ ను చూపించి బహిరంగంగానే ఎన్నికల్లో అందరినీ బెదిరించిన వైనాన్ని కూడా మనం మర్చిపోకూడదండి. ఆ రోజుల్లో రెడ్ బుక్ చూపిస్తే ఆయన అధికారులు చర్య తీసుకుంటామంటే ఈ అధికారుల సంఘం కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ వారు దేనికి వెరవకుండా, ఆ రెడ్ బుక్ లో ఏముందో తెలియదు కానీ వెరవకుండా వారు ఇప్పటికీ కూడా అందరినీ అన్ని వర్గాల వారిని టెర్రరైజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే, దీనికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం లాంటి వారు ఇక్కడ ఈ అడగాలండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అసలు ఈ రెడ్ బుక్ అంటే ఏమిటి? లోకేష్ గారు వీరు బాధ్యత మంత్రిగా ఉన్నారు, వీళ్ళు అసలు రెడ్ బుక్ అంటే ఏమిటి? రెడ్ బుక్ లో ఏముంది? దానిని బహిర్గతపరచాలి. దాంట్లో ఏముందో తెలుసుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ ఉందని చెప్పి ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నిజానికి అంటే ఆంధ్రప్రదేశ్ అనేది స్వాతంత్ర్యాన్ని ఇప్పుడు కోల్పోయినట్లుగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్యాన్ని కోల్పోయినట్లుగా ఉంది. ఒక అరాచక ప్రభుత్వాన్ని మనం తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. దానికి ఉదాహరణ శాంతి భద్రతలతో పాటు ఈ ఐఏఎస్ ఐపీఎస్ కి సంబంధించిన వారి వేధింపులు, వారి చిన్నపిల్లలాగా వారి పొద్దున్నే రావాలి, సంతకం పెట్టాలి, వెళ్ళేటప్పుడు కూడా సంతకం పెట్టాలని చెప్పి ఒక మెమో ఇవ్వటం అనేది అత్యంత హేయంగా దారుణంగా ఉంది. ఐఏఎస్ ఇప్పుడు ఈ రోజు ఇటువంటి మెమో ఎవరిచ్చారో వారు కూడా ఐఏఎస్ అనే విషయాన్ని మర్చిపోతున్నారేమో. ఎందుకంటే అధికారులకు అడుగులకు మడుగులు తిరిగితే భవిష్యత్తులో వారి పరిస్థితి కూడా ఎట్లా ఉందో మరి ఊహించుకోవాలి మనం. రెండోది, నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ కి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేశారండి. మీకు ఇదంతా కూడా ప్రధానం అనుకున్నామంటే ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే
ఒక మంచి కార్యక్రమం అనుకుంటే ఆయన దానికి కూడా తన తన నిజ స్వరూపాన్ని వెల్లడించారు ఆయన. ఇది ప్రభుత్వ కార్యక్రమమే కాదు, ప్రజల దగ్గర నుంచి విరాళాలు ఇవ్వాలి దానికని చెప్పి ఆయన బ్యాంక్ అకౌంట్ కూడా ఉపయోగించాడు ఆయన. అంటే ప్రజల దగ్గర నుంచి విరాళం వస్తే మీరు చేయడం ఎందుకు? మేనిఫెస్టోలో ఏం పెట్టారు కృష్ణరాజు గారు? మేనిఫెస్టోలో విరాళాలు తీసుకుని చేస్తామని ఏమైనా పెట్టారా? అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు తెలుస్తామని చెప్పారు కానీ ఎక్కడా కూడా వాళ్ళు విరాళాలు తీసుకొని చెప్పలేదు. విరాళాలు తీసుకుంటే ప్రభుత్వం చేయడం ఎందుకు? మా కంటెస్ట్ ఏంటంటే మీరు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే జనాలకు వదిలేయండి, ఇస్కాన్ లాంటి సంస్థలకు వదిలేయండి, వాళ్ళే చేసుకుంటారు కదా. మధ్యలో మీ పేరు ఎందుకు అక్కడ? డొక్క మాణిక్యమ్మ గారి పేరు పెడతామని చెప్పారు, సీతమ్మ గారి పేరు పెడతామని చెప్పారు, అది పోయింది అక్కడ. అన్నా క్యాంటీన్ పేరు పెట్టారు, బాగానే ఉంది. పసుపు రంగు చేశారు కాదు, రంగుల మీద చంద్రబాబు గారు అంతకుముందు నోటికి వచ్చినట్టు తిట్టారు కదా, ఇప్పుడు ఆ మొత్తం అన్ని పసుపు రంగులే వేస్తున్నారు ఎక్కడ చూసినట్టు. చివరికి నేమ్ ప్లేట్లు కూడా పసుపు రంగులోనే ఉంటున్నాయట. అంటే ప్రజల డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ అంశం ఏంటంటే సార్ నేను చెప్పేది ఏంటంటే మన పొరుగునే ఉన్న తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారండి. అవన్నీ కూడా దాదాపు 4700 మంది ఈ స్వయం ఉపాధి విభాగంలో ఉన్న మహిళలంతా నిర్వహిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి ఆరోపణలు లేవు. నిత్యం లక్షలాది మందికి వారు అన్ని ఆహారాలు శుభ్రంగా అందిస్తున్నారు. అట్లా చేయకుండా చేయాల్సింది పోయి మీరు డొనేషన్స్ ఇవ్వండి, మీరు నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్ అండ్ ఇస్కాన్ ఈ 2 సంస్థలకు సంబంధించి నిన్న మొన్న కొన్ని ప్రధానమైన పత్రికల్లో వచ్చిన అంశాలు, ముఖ్యమైన అంశాలు మీకు చెప్తాను సార్. అదేంటంటే ఇస్కాన్ అనే సంస్థ ఒక మత ప్రాతిపదికన ఏర్పడిన సంస్థ, అది అందరికీ తెలిసిందే. అది ఇస్కాన్ వారు ఇటువంటి అన్నదానం చేసినప్పటికీ కూడా దాన్ని ప్రసాదంగా భావిస్తారు. ముందు దేవుడికి దాన్ని నైవేద్యంగా పెట్టి మిగతా వారికి ఇస్తారు. ఇది ఇస్కాన్ సాంప్రదాయం. అది ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు కర్ణాటక వచ్చినప్పటికీ అక్కడ లింగాయతులు ఏమన్నారంటే ఇస్కాన్ పెట్టే ఈ ప్రసాదాన్ని కానీ అన్నదాన్ని కానీ మీరు స్వీకరించము, ఎందుకంటే అది ఒక మత ప్రాతిపదికన చేస్తున్న కార్యక్రమం అని చెప్తారు. లింగాయతులు కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తారు, హిందూ ధర్మం భావించడానికి. ఇది మరొక అంశం ఏంటంటే అక్కడ మీకు కర్ణాటకలో మీకు ఒక సామాజిక కార్యకర్త అండి, అలాగే ఆయన ఫుడ్ రీసెర్చ్ డాక్టర్, ఆయన పేరు సెల్వియా కర్పగం. ఆయన ఏమంటారంటే ఈ ఇస్కాన్ సరఫరా చేస్తున్న ఈ ఆహారంలో మీకు పోషకాహారాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పి ఆయన అంటాడు. ఆయన ఏమంటాడంటే దీనికి సంబంధించి ఆ విటమిన్ ఏతో పాటు విటమిన్ B12 తో పాటు ఇటువంటి పోషకాహారాలు ఏమీ లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే ఇస్కాన్ అందజేస్తుంది, కాబట్టి దాన్ని మనం తినవలసిన అవసరం లేదని చెప్పి ఆయన చెప్తారండి. అలాగే మీకు మన పొరుగున ఉన్న తెలంగాణకు చెందిన డాక్టర్, మన మాజీ IPS ఆఫీసర్ ఆయన ప్రవీణ్ కుమార్ గారు, వారు కూడా ఈ ఆహారాన్ని పేద ప్రజలకు వద్దు, వారికి కేవలం కడుపు నింపుతుందే తప్ప వారికి పోషకాహారాన్ని అందించడం లేదని చెప్పి ఆయన అంటాడు. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే ఇక్కడ ఇస్కాన్ మనం వ్యతిరేకించట్లేదండి, కానీ ముస్లింలు హలాల్ ఫుడ్ ని పెడితే మనం వద్దంటున్నాం మనం, కానీ వారు సత్యమే చేస్తున్నారు ఇది హలాల్ ఫుడ్ అని చెప్పి చెప్తున్నారు అక్కడ. కానీ ఇస్కాన్ కి సంబంధించి వారి మతపరమైన ప్రసాదం అని చెప్పి చెప్పకుండానే అన్ని మతాల వారికి కూడా దీనిని పంపిణీ చేస్తున్నారు, సరఫరా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఈ ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. ఇది ఇస్కాన్కి బదులు వేరే ఒక స్వచ్ఛంద సంస్థలకు, మత ప్రమేయం లేని స్వచ్ఛంద సంస్థలకు దీన్ని అప్పగిస్తే బాగుంటుంది అనేది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్. మన రాష్ట్రం నుంచి కాదండి, ఇది ఇతర రాష్ట్రాలు. మీకు చెప్పిన కర్ణాటకలో ఇదే డిమాండ్. చూద్దాం ఏం చేస్తారు. మళ్ళీ దీని మీద మీ మీద విరుసు పడతారేమో, ఇదంతా కావాలని రెచ్చగొడుతున్నారు. ఇది నాది కాదు, మీరు చెప్పారు కదా కర్ణాటకలో లింగాయతులు అంటున్నారు. కర్ణాటకలో మీకు చెప్పినట్టు సెల్వియా కల్పకం చెప్పినట్లుగా ఇది నా వార్త కాదు ఇది. అలాగే నిన్నటి న్యూస్ మినిట్ కథనం, నిన్న ఈ న్యూస్ మినిట్ కథనంలో కూడా దీని గురించి ప్రస్తావించారు. ఒక కథనం వచ్చింది, చూసుకోవాలి. కాబట్టి ఇది నా అభిప్రాయం కాదు, మీ అభిప్రాయం కాదు, ఇది సర్వత్రా ఉన్న అభిప్రాయం మాత్రమే.